మానవునికి చదువును మించిన ఆస్తులు కానీ సంపాదనలు కానీ ఈ లోకంలో ఏమీ లేదని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చదువును శ్రద్ధగా చదువుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఎంతో అభివృద్ధిలోకి వెళతాం. అదేవిధంగా చదువు రావడం వల్ల మానవుడు ఎక్కడైనా జీవించగలిగేటటువంటి శక్తి తన లోపల ఉంటుంది. మనం సంపాదించుకున్న ఆస్తులు శాశ్వతం కావు. మనం నేర్చుకున్న విద్య ఏదైతే ఉంటుందో మన యొక్క జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. మన ఆస్తిపాస్తులు శాశ్వతమైనటువంటివి కావు. దాన్ని దొంగలు ఎత్తుకుపోయేటటువంటి అది ఉంటుంది. కానీ మనం నేర్చుకున్న విద్యను ఎవరు ఎత్తుకుపోలేరు. అది మనతోనే ఉండిపోతుంది. అందుకోసం ధనం కన్నా శాశ్వతమైనటువంటిది విద్య. మనం ఎన్నో శాస్త్రాలు చదివినట్లయితే, చరిత్రలు చదివినట్లయితే ఎవరైతే విద్యను శ్రద్ధగా నేర్చుకుంటారో, ఎవరైతే ఏకాగ్రతతో చదువుతారో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో విద్యను మించినటువంటిది ఏది కూడా లేదు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి చదువుకొని మన యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అంటే విద్యకు కుల మతం అనేటటువంటి భేదాలు ఏవి కూడా లేవు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యను ఏకాగ్రతతో చదవాలి. చదువు లేనటువంటి వాడు వింత పశువు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే మనం ఆహారాన్ని ఎలా భుజిస్తామో, మనకు నిద్ర ఎంత అవసరమో, ఉండడానికి ఇల్లు ఎంత అవసరమో మానవునకు విద్య కూడా అంతే అవసరం. అందుకోసం విద్య అనేటటువంటిది ప్రతి ఒక్క మానవుని కూడా చాలా అవసరమని చెప్పుకోవచ్చు. అంటే విద్య ద్వారా మనకు తెలియనటువంటి విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మనల్ని జీవితంలో ఎవరు కూడా మోసం చేయలేరు. విద్య లేకపోతే ప్రతి ఒక్కరూ మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే విద్య అనేటటువంటిది మానవునకు చాలా అవసరం. విద్యా ధనం వంటి, అంటే మనం విద్య నేర్చుకున్నట్లయితే అది ఎప్పటికి కూడా మనతోనే శాశ్వతంగా ఉండిపోతుంది. 10 మందికి కూడా మనం ఆ యొక్క విద్యను నేర్పవచ్చు. ఆ విద్య నేర్పడం ద్వారా మనకు ఎంతో విలువ అనేటటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ధనం ఉంటే మనం ధనాన్ని ఇతరులకు దానం చేసినట్లయితే మన దగ్గర ధనం అయిపోతుంది. కానీ విద్య అలాంటిది కాదు. విద్య 10 మందికి నేర్పితే ఆ యొక్క విద్య అనేటటువంటిది ఇంకా పెరుగుతూ పోతుంది, తరగదు. అందుకోసమే విద్య నేర్వాలి తప్పనిసరిగా. విద్య నేర్చుకొని 10 మందికి మనం విద్యాదానం చేసినట్లయితే మనం నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ హృదయాల్లో మనం ఎప్పటికీ నిలిచిపోతాం. మనం చనిపోయినా కూడా మన యొక్క విద్య అనేటటువంటిది
10 మంది జీవితాలకు ఆదర్శం చూపుతుంది. అందుకోసం ఒక టీచర్గా ఉంటూ 10 మందికి విద్యను అభ్యసించినట్లయితే, 10 మందికి విద్యను తెలిపినట్లయితే వాళ్ళ యొక్క హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాం మనం. అందుకోసం విద్య అనేటటువంటిది మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం జీవించవచ్చు. కానీ విద్య లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం. ఎందుకోసం అంటే మనకు చదువు రాదు కాబట్టి అందరూ మనల్ని చూసి హేళన చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం పూర్వీకులంటే మరియు మన పెద్దవాళ్ళు చదువుకోకపోవచ్చు, కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము చదువుకోకున్నా మా పిల్లలు గొప్పగా చదువుకోవాలి, మా పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, మా పిల్లలు మంచి ఉద్యోగాలు చేసుకోవాలి అని అహర్నిశలు పాటుపడుతూ మీ కన్న తల్లిదండ్రులు మీ కొరకు ఎంతగానో కష్టం చేస్తున్నారు. కానీ ఆ యొక్క కష్టాన్ని పిల్లలు గుర్తించాలి. చెడు సహవాసాలకు దూరంగా ఉంటూ, మంచి స్నేహితులతో ఉంటూ మీ యొక్క భవిష్యత్తును బంగారు బాటగా తీర్చుకునేటటువంటి శక్తి మీ లోపలే ఉన్నది. అందుకోసం మీ యొక్క తల్లిదండ్రులు కష్టపడి పాఠశాలలకు పంపిస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా అగౌరవపరచరాదు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పరాదు. ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవిస్తాడో, ఎప్పుడైతే ఉపాధ్యాయులను గౌరవిస్తారో, అటువంటి వాళ్ళు భవిష్యత్తులో ముందడుగు వేస్తారు. మంచి అభివృద్ధికి కూడా పోగలుగుతారు. ముఖ్యంగా మనం చెప్పేటటువంటిది ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు కానీ చెప్పేది శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. అంతేకాని మేమే గొప్ప, అదేవిధంగా మాకంతా తెలుసు అని చెప్పి తల్లిదండ్రులకు ఎదురు చెప్పేటటువంటి పిల్లలు ఈనాటి కాలంలో ఉన్నారు. అదేవిధంగా గురువులకు కూడా ఎదురు చెప్పేటటువంటి పిల్లలు చాలామంది తయారవుతున్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులను ఏనాడైతే గౌరవిస్తారో, ఉపాధ్యాయులను ఏనాడైతే గౌరవిస్తారో, అటువంటి పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దశలో నడవాలి. అంటే మనం తెలిసో తెలియకనో కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు నడవగలిగేవాడే మనిషి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మంచి ఆశయాలతో మంచి అభివృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు, ఉపాధ్యాయులు కోరుకుంటారు. అటువంటిది పిల్లలు అదేవిధంగా విద్యయే గురువు, విదేశాలలో బంధువు అంటారు. అంటే విద్యయే మనకు గురువు వంటి, విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ విద్యయే మనకు గురువు, అదేవిధంగా బంధువు కూడా. అంటే మనం బంధువుల దగ్గర ఎలా ఉంటామో ఆ యొక్క విద్యను నేర్చుకున్నట్లయితే మనం బంధువుల దగ్గర అంత మంచిగా ఉండగలుగుతున్నాం. అదేవిధంగా విద్య వస్తే అంత మంచిగా ఉండగలుగుతాం.
అందుకొరకు విద్యను నేర్చుకున్నవాడే గొప్పవాడు. విద్యను నమ్మినవాడు ఈ లోకంలో ఎప్పుడూ చెడిపోడు. అంటే పెద్దలు చెప్తారు, భగవంతుని నమ్మినవాడు, అదేవిధంగా భూమిని నమ్మినవాడు, విద్యను నమ్మినటువంటి వాడు ఈ లోకంలో ఎప్పుడు కూడా చెడిపోరని. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచిగా గ్రహించాలి. విద్య అనేటటువంటి దాన్ని మంచిగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు.